సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును సందర్శించింది అధ్యయన బృందం. ప్రాజెక్టు వాటర్ ప్లాంట్ను పరిశీలించింది. ప్రాజెక్టు ఖాళీ చేస్తే 3 జిల్లాలకు వచ్చే తాగునీటి ఇబ్బందులపై ఆరా తీసింది. సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం ఉంది. ఇందులో 6 టీఎంసీలు కిందకు వదిలిపెట్టి 10 టీఎంసీల నిల్వతో రిపేర్లకు ప్లాన్ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలించి సర్కారుకు నివేదిక అందించనుంది అధ్యయన బృందం. ఈ టీంలో వివిధ శాఖల అధికారులు, ఓఎంసీ చైర్మన్ అమ్జద్ హుస్సేన్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం బ్రిజేష్ చీఫ్ ఇంజనీర్ సంగారెడ్డి ఉన్నారు. యాజ్ పర్ సైట్ కండిషన్ ప్రకారంగా కూడా ఇది డిస్ట్రెస్ కండిషన్లో ఉంది. దానికి రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కేటగిరీ 2లో ఉంది అని డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అర్జెంట్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మేము ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఫ్రంట్ నడుస్తున్నప్పుడు కూడా లాట్ ఆఫ్ స్ట్రెస్డ్ కండిషన్లో ఫీల్ అయిన తర్వాత మా గవర్నమెంట్ ఏంటిదంటే ఒక మెమో ద్వారా టెక్నికల్ కమిటీ ఫామ్ చేశారు. అంటే 3 డిపార్ట్మెంట్స్ కలిసి అప్ టు ఈఎన్సీ నుంచి కింద స్టాఫ్ వరకు వచ్చేసి మొత్తం స్వయంగా పరిశీలించి ఏ విధంగా ఎంతవరకు స్టెప్ వైజ్ వెళ్ళకుండా డ్రాడౌన్ చేసుకుంటా ఎంత స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి వెళ్ళి మనము రీహాబిలిటేషన్ అవసరం ఉంది. యాక్చువల్గా ఎందుకోసం అంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ డిపెండబిలిటీ ఉంది కాబట్టి యునానిమస్గా తీసుకోకుండా స్టెప్ వైజ్గా తీసుకుని చేయడానికి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం టోటల్గా 29.9 టీఎంసీ మన కెపాసిటీ, ఒరిజినల్ కెపాసిటీ. ఇప్పుడు మనం 16.5 పెట్టినాము. సో డిప్లీషన్ స్టార్ట్ చేసి మనం బర్మ్ లెవెల్ ఏమో 518 ఉంది. సో 518కి వెళ్ళినాక మనకు మేజర్గా డ్యామేజ్ అయింది బర్మ్ పైన ఉన్నది. సో అది చేయగలుగుతామా లేదని ఫస్ట్ బర్మ్ దాకా వెళ్తాం, అంటే 518 దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా మనకు 9.5 టీఎంసీ వాటర్ ఉంటుంది. వీళ్ళకి సరిపోతుంది. 4 ప్లేసెస్లో అయిందండి మొత్తం దాదాపుగా 800 మీటర్స్ కంప్లీట్గా స్లిప్ అయింది. మిగతా కట్ట మొత్తం కూడా 6.5 కిలోమీటర్ కూడా కొంచెం డిప్రెస్ అయింది, అంటే కుంగింది అండి. ఒక 4 ప్లేస్లో మాత్రం మొత్తం ఫాల్ అయిపోయింది. ఆ 4 ప్లేస్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్. బట్ వాటర్ ఇప్పుడైతే సేఫ్, కట్టకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ తగ్గించాం, 29 టీఎంసీ నుండి 16.5 టీఎంసీ పెట్టాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వర్క్ చేయాలంటే ఇంకా ఫర్దర్గా వెళ్ళాలంటే మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి గవర్నమెంట్కి రిపోర్ట్ చేసినాక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని పర్మిషన్ ఇచ్చిన